అంటే పిల్లలు స్కూల్కి రావడం లేదు, చాలా వరకు రిక్వెస్ట్ చేశాము, దాంతోనే ఇంక నేను ఇలా చేయాల్సి వచ్చింది. ఒకప్పుడు ఐఐటికి విద్యార్థులను పంపించిన ఈ పాఠశాల ఇప్పుడు విద్యార్థులు రాక వెలవెలబోతుంది అనేది ప్రధానంగా ఉపాధ్యాయుడు ఆవేదన. అంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? అంటే విద్యార్థుల్లో స్కూల్కి వెళ్ళాలి అన్న ఆ తపన కానీ, ఆతృత కానీ, ఆసక్తి కానీ ఎందుకు ఉండటం లేదు? కాస్త అటుగా ఇటుగా ప్రభుత్వ పాఠశాలలు, బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలు, ఇంటర్నేషనల్ పాఠశాలలు, అన్నిట్లో కాస్త అటు ఇటుగా ఇదే పరిస్థితి అండి. పాఠశాలకి వెళ్ళను అని ఎందుకు అంటారు పిల్లలు? అంతకంటే ఎగ్జైటింగ్ ఇంట్లో ఏదో ఉంటే. ఏముంది? గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా అంటే లేదు. ఈ కరోనా తర్వాత, ఆన్లైన్ క్లాసులు తర్వాత ఇది నేను ఇందాక చెప్పినట్టుగా ఇంచుమించు అన్ని పాఠశాలల్లో కనిపిస్తుంది. పాఠశాలకి రారు, వస్తే పాఠాలు వినరు, ఇంకా రకరకాల క్రమశిక్షణ రాహిత్యం, మిస్బిహేవియర్ కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం మొబైల్ అడిక్షన్ అండి. మొబైల్ డివైజెస్, అది స్మార్ట్ ఫోన్ కావచ్చు, ట్యాబ్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు. ఇందులో పిల్లలు రకరకాల వీడియో గేమ్స్ ఆడడం, చాటింగ్లు, వయసు మీరి కూడా రకరకాల చూడకూడనివి చూడడం, ఇవన్నీ జరుగుతుంది. అది ఎగ్జైటింగ్గా ఉంటుంది, అది బాగా అడిక్ట్ అవుతుంది. దీని వెనకాల న్యూరో సైన్స్ కాన్సెప్ట్ ఉంది. డోపమైన్ హై అంటారు. ఒక గేమ్ ఆడితే కాస్త ఒక లెవెల్ డోపమైన్ వస్తుంది. కొన్ని రోజులకి అదే లెవెల్ డోపమైన్ రావాలంటే ఇంకాస్త ఎక్కువసేపు ఆడాలి, ఇంకాస్త నెక్స్ట్ గ్రేడ్ గేమ్ ఆడాలి. కాబట్టి రాత్రి 2 గంటలు 3 గంటల వరకు నిద్ర మేలుకుని వీడియో గేమ్స్ ఆడే పిల్లలు, స్కూల్కి వచ్చి నిద్రపోయే పిల్లలు, స్కూలు ఎగ్గొట్టే పిల్లలు, పని రోజుల్లో 5 నుంచి 7 గంటలు, సెలవు దినాల్లో అయితే ఇంకా కంట్రోల్ లేకుండా ఇంచుమించు ప్రతి పాఠశాలలో ఇది జరుగుతోంది. 100కి 80 నుంచి 90% విద్యార్థులు కాస్త అటు ఇటుగా ఇదే పనిలో ఉన్నారండి. ఇదండి ప్రధాన కారణం. దీన్ని వదిలి దేని గురించి మాట్లాడినా సమస్యకి పరిష్కారం దొరకదు. ఓకే, మాధురెడ్డి గారు మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? అంటే ఈ పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం. రమణ గారికి నేను విద్యార్థి లోకం వైపు నుంచి నేను వారిని క్షమాపణలు కోరుతా ఉన్నాను. అంటే దీని వెనుక అనేక కారణాలు కూడా ఉన్నాయి. అంటే చాలా సంఘటనలు విద్యార్థి వైపు ఏదైనా క్రమశిక్షణ మీద ఏదైనా చర్య తీసుకుంటే తల్లిదండ్రులు విపరీతంగా రెస్పాండ్ కావడం అనేది, దాంతో ఉపాధ్యాయులు ఈరోజు పిల్లలపై చర్య తీసుకోవడం కూడా చాలా కఠినంగా మారింది. అలాంటి పరిస్థితుల్లో, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇంకో మార్గాన్ని రమణ గారు ఎన్నుకున్నారు. దానికి మనము వారిది తప్పనడలేము. పరిస్థితిని చక్కదిద్దాల్సింది తరగతి గదిలోనే భవిష్యత్తు ఉంది కాబట్టి ఆ చర్య వారు తీసుకున్నారు. అంటే మేము వందే మాతరం ఫౌండేషన్ ఇంకొక యాంగిల్లో మేమేం చెప్తున్నామంటే, అసలు తరగతి గదియే ఈరోజు సరిగా లేదు. అంటే తరగతి గదిలో ఆ మల్టీగ్రేడెడ్ పిల్లల్ని, వివిధ స్థాయిల్లో ఉన్న పిల్లల్ని ఒకే చోట కూర్చోబెట్టి పాఠం చెప్తే కేవలం 10% పిల్లలకే కనెక్ట్ అవుతుంది, మిగతా 90% పిల్లలకి కనెక్ట్ కావట్లేదు. ఓకే, అసలు అందరూ కూడా ఆ 10% వాళ్ళకే సిలబస్ చెప్తూ ముందుకెళ్తా ఉన్నారు. వాళ్ళ పెర్ఫార్మెన్స్నే అందరూ క్లెయిమ్ చేస్తున్నారు. ఎన్జిఓలు క్లెయిమ్ చేస్తుంది, గవర్నమెంట్ ఐఐటీలు వచ్చాయి, అవి వచ్చాయి అని అన్నీ చెప్తా ఉన్నారు. కానీ రిమైనింగ్ 90% గురించి ఎవరు ఆలోచించట్లే. టీచర్కు కూడా ఛాలెంజ్ ఉంది ఈరోజు. కమ్ డౌన్ టు ద చైల్డ్ అంటున్నారు. విచ్ చైల్డ్? రకరకాల స్థాయిల్లో ఉన్న పిల్లలకి ఏ పిల్లాడు ఒక 2 ఎబిలిటీలు వచ్చు, వానికి 5 వచ్చు, వానికి 10 వచ్చు, వానికి 10 వచ్చు. అసలు సిలబస్ జరుగుతుంది 30th. అంటే 30th ఎబిలిటీ ఎవరికి అర్థమవుతుంది? 29 వచ్చిన వాళ్ళకి 30th ఎబిలిటీ కనెక్ట్ అవుతుంది. కాబట్టి రిమైనింగ్ పిల్లలకి ఈరోజు అర్థం కాక తారే జమీన్ పర్ సినిమాలో చుక్కలు కనిపించినట్టుగా ఈరోజు తరగతి గదిలో విద్యార్థులకి చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో విద్యార్థికి క్లాస్ రూమ్లో ఆ క్రమశిక్షణ అనేది, తర్వాత అర్థం కాని ఆ ఒక పాఠాన్ని వినుకుంటూ 45 నిమిషాలు ఆ ఏజ్లో ఐడియల్గా కూర్చోవడం కూడా ఈరోజు టఫ్ విషయం. కాబట్టి ఈ విషయం మీద ఖచ్చితంగా విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు అన్నీ కూడా
ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక మార్పు రావడం కోసం ఒక అడుగు వేయాలి. ఈ సంఘటనని మనం ఒక మార్పులో ఒక స్టేజ్గా మనం అనుకొని ఈ సమస్యకు పరిష్కారంగా తరగతి గదిని ఏ విధంగా సంస్కరించాలనే వైపు ప్రభుత్వాలు అడుగులేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.